ఒకప్పుడంటే ఐటీ గురించి ఎవరికి తెలవలే కానీ మెల్లమెల్లగా ఇప్పుడు ఐటీతోనే రాష్ట్రం అభివృద్ధి అన్నట్టు మారిపోయింది కథ. అయితే ప్రతి తాప ఐటీలా వాళ్ళు చేసిన సేవలకు గాను అవార్డులు ఇస్తుంటారు. మళ్ళీ ఈ తాప ఎవరందుకురా అవార్డు మనం కూడా చూద్దాం పారి. మనం చేసే పనికి గుర్తింపు వస్తే ఆ ఆనందమే వేరు. అట్లనే 2024-25 సంవత్సరానికి మన తెలంగాణ ఆంధ్రాకు ఐటీ తరపున చేసిన సేవలకు గాను మన మైక్ టీవీ చైర్మన్ అన్నపరెడ్డి అప్పిరెడ్డి సార్కు ఈటీ ఇండస్ట్రీ అచీవర్స్ అవార్డు దక్కింది. ఐటీ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఆయన పనితనంను మెచ్చుకుంటా బాలీవుడ్ లెజెండ్ అనిల్ కపూర్ చేతుల మీద ఈ అవార్డు అందుకుండు. మీరు ఇటువంటి సేవలు ఇంకా మస్తుగా చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించి అలా బతుకులను మార్చే దేవుని లెక్క ఎప్పటికీ ముందుండాలని మన మైక్ టీవీ తరపున కోరుకుంటున్నాం సార్. మళ్ళీ పారి మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లెట్లా బతికినోలం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరో ఎంకన్నా మనం ఎట్లా బతుకుతుండే ఎట్లా బతుకుతున్నాం అని అర్థం చెప్తుంది పాట. ఇగో గీడ కూడా ఓ రైతన్న తన కష్టాన్ని నా లెక్కనే పాట రూపంలో చెప్తాడట. మరి ఇందాం పాండ్రి. కరెంటు లేకుంటే నా బ్రతుకంతా దినమయ్యా, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సగతోటి పాలమన్నాడే, చెట్టు కుట్ట దోవి దుక్కిని దున్నాను, బోరేతమని బ్యాకు లోను కంటెళ్ళాను, వాడు లంచా ఇవ్వాలంటే నగరాలు వద్దని, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సగతోటి, చెట్టు బిల్లు బరు బిల్లు ఎదుమీంది కస్తుంటే, మేక పిల్లను అమ్మి మాపి జయించాను, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బ్రతుకాలే. ఇన్నరా ఆ గొంతులా ఎంత బాధగానొస్తుందో కదా. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం కాగర్జల తాండాల చేతికొచ్చిన వరి పంట ఎండిపోయిందని ఆ బాధ భరించలేక రైతు ఎట్లా బతకాలే అనుకుంటా పాట పాడి ఆయన బాధను చెప్పుకుంటుండు ముడావత్ శంకర్ నాయక్ అనే గీ రైతన్న. జర్ర మనకు తెలియకుండా పంట చేనులకు ఏమన్నా పశువులు వస్తేనే దమ్ము వచ్చేదాకా గెదుముతాము. అసొంటిది మనమే చేను మొత్తం మేతకిస్తే ఆ బాధ చెప్ప ఘోరం ఉంటుంది. మళ్ళీ సర్కారోళ్ళు ఇన్ని గనం అవుతున్నా ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తురో తెలియదు కానీ అనవసరంగా రైతన్నలు ఉసురు పోసుకుంటుర్రు. ఎప్పటికి మారుతాయో ఈ బాధలు. ఓసార్లు జరగ తిప్పలేని దార్చుకొని పుణ్యం కట్టుకోరా అదుర్రీ.